నంద్యాల జిల్లా మహానందిలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. రోజుకో చిరుతపులి వీధుల్లో సంచరిస్తుండటంతో స్థానికులు భక్తులు హడలిపోతున్నారు. నంద్యాల జిల్లా మహానందిలో మరో చిరుతపులి సంచరించింది. నిన్న నంద్యాల జిల్లా గిద్దలూరు ఘాట్ రోడ్లో పచ్చర్ల టోల్గేట్ వద్ద 15 రోజులుగా సంచరిస్తూ ఓ మహిళపై దాడి చేసి చంపి మరో మహిళను తీవ్రంగా గాయపరిచిన చిరుతపులిని ఫారెస్ట్ అధికారులు ఎట్టకేలకు బోన్లో బంధించారు. 15 రోజులుగా పచ్చర్ల గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరించిన చిరుతపులికి మత్తుమందిచ్చి బోన్లో బంధించి తిరుపతి జూ పార్క్ తరలించారు. అయితే మహానంది క్షేత్ర పరిసరాల్లో తిరుగుతున్న చిరుతపులితో పాటు మరో చిరుతపులి కూడా నల్లమల అటవీ ప్రాంతంలో తిరుగుతోందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. తాజాగా మహానందిలో గోశాల ప్రాంగణంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఇప్పటికే చిరుత సంచరించిన ప్రదేశాన్ని గుర్తించి దాని పాదముద్రలు సేకరించారు. చిరుతను బంధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే చిరుతపులి సంచారంతో మహానంది గోశాల చుట్టూ గ్రీన్ మ్యాట్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హేమంత్ జాయిన్ అవుతున్నారు. హేమంత్, చూస్తాం గత కొన్ని రోజులుగా ఏ స్థాయిలో హడలెత్తించిందో చిరుత, ఎట్టకేలకు దాన్ని పట్టుకున్నారని ఊపిరి పీల్చుకునేలోపే మరో చిరుత సంచారం. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, ఏదైతే మహానంది పుణ్యక్షేత్రం గోశాల వద్ద గత అర్ధరాత్రి దాటిన తర్వాత మరోసారి చిరుతపులి కలకలం అయితే రేగింది. ఏదైతే అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంట సమయంలో గోశాల వద్ద చిరుత సంచరించడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మొత్తం మీద చూస్తే గత 20 రోజులుగా మహానంది పరిసర ప్రాంతాల్లో ఈ చిరుత తిరుగుతున్నా కూడా చర్యలు ఎవరైతే అధికారులు, అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు అలాగే స్థానికులు అయితే మండిపడుతున్న పరిస్థితి. అయితే 2 రోజుల క్రితం, ఏదైతే నిన్న కాక మొన్న అటవీ శాఖ అధికారులు అయితే ఎక్కడైతే ఈ గోశాల వద్ద పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. మొత్తం మీద చూస్తే గోశాల వద్ద ఏదైతే ఈ చిరుత నిన్న కాక మొన్న సంచరించింది, అది కూడా ఉదయం తెల్లవారుజామున సమయంలోనే సంచరించడం, దీనిపైన అటవీ శాఖ అధికారులు దీనిపైన విమర్శలు రావడం, మొత్తం మీద అయితే వారు అధికారులు అయితే చర్యలకు దిగారు. నిన్న కాక మొన్న మొత్తం మీద అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరు చిరుతపులి ఏదైతే ఎక్కడైతే సందర్శించిందో ఆ ప్రాంతాన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. దీనిపై అటవీ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులతో కూడా చర్చించడం జరిగింది. కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. ఏదైతే చిరుతపులి సంచారం ఉండడము, దీనిపై భక్తులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి అటవీ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైతే వన్యప్రాణులు ఎక్కడైతే సంచరించే ప్రదేశాల్లో ప్రజలు ఎవరైనా సరే చెత్తా చెదారం వేయకూడదని, అలాగే క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలని వారు చెప్పడం జరిగింది. అలాగే రాత్రి 9 గంటల్లోగా క్షేత్ర పరిసరాల్లో వ్యాపార సముదాయాలను మూసివేయాలని కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే నల్లమల్ల అడవికి అత్యంత దగ్గరగా ఉన్న దేవస్థానం గోశాల వేరే ప్రదేశానికి, ఏదైతే ఈ గోశాల ఇప్పుడు చిరుత సంచరించినటువంటి గోశాల ఏదైతే ఉందో ఇది నల్లమల్ల అటవీ ప్రాంతానికి పూర్తిగా దగ్గరగా ఉంటుంది. ఏదైతే ఈ గోశాలను వేరే ప్రదేశానికి మార్పు చేయాలని కూడా ఎవరైతే టైగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు అయితే దేవాదాయ అధికారులకు సూచించడం జరిగింది. దీంతో ఏదైతే చిరుత సంచరిస్తున్నటువంటి ఏదైతే ప్రదేశం ఉందో గోశాల ప్రాంతము, దీని మొత్తము ఫెన్సింగ్ చుట్టూ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహానంది నుంచి ఎక్కడైతే బోయలకుంట్ల వెళ్లే దారిని కూడా రాత్రి 10 గంటల తర్వాత మూసివేయడం జరిగింది. అంటే పలు కీలకమైన సూచనలు అయితే అటవీ శాఖ అధికారులు చేసినా కూడా ఈ రోజు మరోసారి చిరుత ఏదైతే అదే గోశాల వద్ద సంచరించడం అన్నది కొంత కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా భక్తులు అవ్వచ్చు, అలాగే స్థానికులు అవ్వచ్చు, కొంత భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఈ ఏదైతే చిరుతపులిని బంధించాలి అని చెప్పడం జరుగుతోంది. అయితే ఎక్కడైతే ఈ ప్రదేశం ఏదైతే ఉందో నల్లమల్ల అటవీ ప్రాంతంకి సమీపంగా ఉండడమే ప్రధానంగా ఈ చిరుత సంచరించడానికి ప్రధాన కారణం అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతోంది. దీనిపైన చర్యలు తీసుకుంటామనేసి కూడా చెప్పడం జరుగుతోంది. ఏదైతే మహానంది పరిసర ప్రాంతాల్లో ఆలయం
అధికారులు కూడా ఇప్పటికే చర్యలు అయితే ప్రారంభించారు. మొత్తం మీద పరిసర ప్రాంతాల్లో అయితే ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. పులి సంచారం ఉంది, జాగ్రత్తగా ఉండాలనేసి భక్తులు అలాగే స్థానికులు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు చెప్పడం జరుగుతోంది. నిన్న ఏదైతే పచ్చర్ల సమీపంలో చిరుతను బంధించి అక్కడి నుంచి తిరుపతి జూకి అయితే తరలించారు. మరో 2 చిరుత పులులు ఈ పచ్చర్ల అవ్వచ్చు అలాగే నల్లమల అటవీ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే సంచరిస్తున్నాయనేసి ఎవరైతే అటవీ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది సతీష్. మొత్తం మీద అయితే నిన్న ఏదైతే ఒక చిరుతను పట్టుకున్నారు, మరో 2 చిరుతలు సంచరిస్తున్నాయని ఏదైతే అధికారులు చెప్పడంతో కొంత స్థానికుల్లో అయితే భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే మహానంది సమీపంలో, ఎందుకంటే మహానంది ప్రాంతంలో ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి అవ్వచ్చు, స్థానికులు అవ్వచ్చు, ఎక్కువగా క్షేత్రానికి దర్శనానికి వస్తుంటారు. ఇటువంటి సమయంలో కూడా ఏదైనా సడన్ ఆఫ్ ఒకవేళ పులి వస్తే దాన్ని బంధించడం కానీ దాని మీద అటాక్ చేస్తే ఎలా చేయాలన్న దానిపైన కూడా కొంత అధికారులు కూడా ప్లాన్ చేస్తూ వస్తున్నారు. అయితే దీన్ని ఇంకా త్వరతగతిన ఈ చిరుతను బంధిస్తే కొంత ఊపిరి తీసుకునే అవకాశం ఉంటుందనేసి ఇటు స్థానికులు అలాగే భక్తులు అయితే చెప్పడం జరుగుతుంది సతీష్ మొత్తం మీద. రైట్, థ్యాంక్ యూ హేమంత్.